వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట కోమటి చెరువుపై కైట్ ఫెస్టివల్ ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కైట్ ను ఎగరేసి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పతంగుల పండుగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఆయన తెలిపారు. పతంగులకి దారం ఆధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని పేర్కొన్నారు హరీష్ రావు. ప్రశాంతతతో నిండిన ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న వివిధ రంగుల గాలిపటాల అందమైన సమ్మేళనానికి ప్రజలంతా తమ తమ కళ్లకు ట్రీట్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. మనమందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఒక విజ్ఞానంతో కార్యక్రమాల్ని రూపొందించారు. బతుకమ్మ పండగ గురించి మనం చూస్తాం. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు శుద్ధి చెందుతాయి. బతుకమ్మల వాడే గునుగు పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ ఆ చెరువులో ఉండేటువంటి క్రిములను చంపేసి అవి తాగునీరుగా ఆ నీరును చక్కగా ఉంచడానికి ఆ బతుకమ్మ అనేటువంటిది ఆ నీటి శుద్ధికి ఉపయోగపడుతుంది. మరి పతంగుల పండగ ఏంది? వాస్తవానికి చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండగ. చలికాలంలో సంక్రాంతి పండగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? నువ్వుల ముద్దలు, బెల్లంతో చేసినటువంటి ముద్దలు. ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు? సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి, శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు, నువ్వులతో చేసిన చకినాలు, మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్. అంటే మనుషుల్లో వేడిని, తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం. సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ వాడతాం. ఏం చేసినా నువ్వులే ఉంటాయి. అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది, శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ పతంగుల పండుగ అనేది మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. మనమందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఒక విజ్ఞానంతో కార్యక్రమాల్ని రూపొందించారు. బతుకమ్మ పండుగ గురించి మనం చూస్తాం. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు